కంప్లైంట్స్ని రెక్టిఫై చేసుకోవడంలో ఇంకొక అచీవ్మెంట్ చేసాం మేము. ఏంటంటే మా కట్టా గురించి చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. నిజం అది బాగాలేదు. మటన్ దమ్కి మామూలు బగారా రైస్ బాగుంది కానీ మీ దమ్తో అస్సలు బాగాలేదు, దమ్ ఫ్లేవర్ పోతుందని వారు. ఈరోజు నుంచి గ్రేవీ మార్చాం మటన్ దమ్కి. ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో. కిరణ్, నువ్వు ఎవరైతే మన దమ్తో తింటున్నారో, గ్రేవీ తిన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జెన్యున్ రివ్యూ కనుక్కోరా. బాగుంది బ్రో మటన్ అయితే. అండ్ ఈరోజు ఇచ్చిన గ్రేవీ కూడా చాలా బాగుంది. ఈరోజు మటన్ దమ్ ఇంకా కడాయి ఇచ్చారు. కడాయి అయితే చాలా బాగుంది. మటన్ దమ్ విత్ గ్రేవీ ట్రై చేశాను, చాలా బాగుంది. మస్ట్ ట్రై అండి. బిర్యానీ కూడా సోషల్ మీడియాలో చెప్తే కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఉన్నట్టుగా రియల్గా లేదు. ఇక్కడ మట్టికి సోషల్ మీడియాలో ఎలా చెప్పారో అలాగే సేమ్ బిర్యానీ అలాగే ఉందండి. రిసీవింగ్ బాగుంది, ఫ్లేవర్ కూడా బాగుంది. దమ్ బిర్యానీ చేయడం మరి స్పెషల్గా ఇవ్వడం జరిగింది వీళ్ళు. మరి చక్కగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఎక్కడ కూడా తినలేదు ఇలాంటిది బిర్యానీ. చాలా బాగుంది. గ్రేవీ గట్రా కలుపుకొని తినడం అద్భుతంగా ఉంది. కానీ మళ్ళీ నెక్స్ట్ సండే కూడా మళ్ళీ ఇక్కడికే రావాలని మేము అనుకుంటున్నాం. స్పెషల్గా ఓన్లీ మన రాయుడు గారి మిలిటరీ హోటల్లో ఈ దమ్ దాల్చా, మటన్ దాల్చా తిందామని చెప్పేసి వచ్చాము. రేటింగ్ మాత్రం అవుట్ ఆఫ్ 10 to 10 ఇచ్చేయచ్చు, ఎలాంటి డౌట్ లేదు. ఏ కిరణ్ వెళ్ళి అడిగావా? టేబుల్ అడిగా ఎలా ఉందంట? చాలా బాగుంది. బాగుందా? మీరు ఏదన్నా బాగాలేకపోతే ఇలా కన్స్ట్రక్టివ్ వేలో చెప్పంగానే వెంటనే రెక్టిఫై చేసుకుంటాం. ఎందుకు మేము ఉన్నదే అందుకో. సో ఆ మటన్ దమ్తో పాటు ఎవరైతే కట్టా ఎంజాయ్ చేయలేకపోయారో ఇప్పటి నుంచి మన కట్టా తినండి, చాలా బాగుంటుంది. మన రైడ్ గారి కోడి కూర ఏ స్టైల్లో అయితే చేస్తామో అదే స్టైల్లో కట్టా తయారు చేసాం. కట్టా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది విత్ మటన్ దమ్.